హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కువైట్లో డ్రగ్స్ మరియు ఆల్కహాల్ కలిగిన ఒక 21 మందిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ రెసిడెన్సీ రూల్స్ వైలేషన్ చేసిన వారిని ఒక 30 మందిని అరెస్ట్ చేశారు. అంటే వీసా మొన్నటి వరకు ఆమ్నెస్టీ పెట్టారు, కానీ వీళ్ళు ఆమ్నెస్టీ ఉపయోగించుకోలేదు. షేక్ అబ్దుల్లా అల్ హలీ గవర్నరేట్లో ఒక 30 మందిని అరెస్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఫర్వానియాలో ఒక ఎక్స్పర్ట్ యొక్క డెడ్ బాడీ కనుక్కున్నారంటండి. తర్వాత 90 కేజీల మటను మరియు చేపలని అధికారులు డిస్ట్రాయ్ చేశారు. ఇవి ఏంటంటే తినడానికి యోగ్యంగా లేని కొన్ని రకాల ఫోర్జిన్ చేసి ఉంచిన ఫుడ్ అనమాట. అంటే మటను మరియు చేపలు. సో వీటిని డిస్ట్రాయ్ చేశారు అధికారులు. చేపలు కొనుక్కునే ముందు జాగ్రత్త, అవి ఫ్రెష్గా కాదు చూసుకుని కొనుక్కోండి. తర్వాత కువైట్లో ఇన్ఫ్లేషన్ అంటే ధరలు ఖర్చులు బాగా పెరుగుతున్నాయంటే 3% ఇన్ఫ్లేషన్ పెరిగిందంట ఇప్పుడు గత సంవత్సరం మీద పోలితే ఈ సంవత్సరం. సో నెక్స్ట్ ఈ వ్యక్తి చూస్తున్నారు కదా, ఫోటోలో ఉన్న వ్యక్తి, ఇతను 14 సంవత్సరాలుగా కువైట్ ఎడారిలో ఈ గొర్రెలు కాసే పని చేస్తానండి. 14 సంవత్సరాలు కేవలం 120 దినాల జీతం కోసం. సో చూడండి, తన జీవితాన్ని తన ఫ్యామిలీ కోసం పనంగా పెట్టేశాడు. కానీ ఇలాగా కొందరు చాలామంది గల్ఫ్ దేశాల్లో 20-30 సంవత్సరాలు పనిచేసి చివరికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబీకులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అని కొందరు అడుగుతుంటారు, నా కోసం ఏం చేశావు నువ్వు అని చెప్పి. వాళ్ళ కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశాను వాళ్ళు అర్థం చేసుకోరు. సో సంపాదించే టైంలోనే మీకోసం మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, ఆ జాగ్రత్తలు త్వరలో చెప్తాను నేను. సో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ మనకి సౌదీలో నిర్మించబోతున్నారు. అదే జద్దా టవర్ అండి. సో ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ ఎక్కడుంది? దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఉంది. సో బుర్జ్ ఖలీఫా ఒక ఎత్తు 828 మీటర్లు అయితే ఇప్పుడు మనకి జద్దా టవర్ ఎత్తు 1000 మీటర్లు ఎత్తు ఉంటుందంట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ మనకు సౌదీ జద్దాలోనే ఉంటుంది. ఓకే, సౌదీ అల్కోబర్ సిటీ ఉంది కదా, సౌదీలో అల్కోబర్ సిటీ ఒక WHO వారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి సర్వే ప్రకారం అత్యంత ఆరోగ్యంగా ఉన్న పౌరులు కలిగిన సిటీ అంటండి అల్కోబర్ సిటీ. సో నెక్స్ట్ బ్రెజిల్ నుండి సౌదీ వారు కోళ్ళని ఇంపోర్ట్ చేసుకోవడం టెంపరీగా బ్యాన్ చేశారు. యుఏ విషయానికి వెళ్తే 20 సంవత్సరాలుగా ఒక టీచర్ ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదంటండి స్కూల్కి. 20 సంవత్సరాలుగా ఒక టీచర్ ఒక్కరోజు కూడా స్కూల్ సెలవు పెట్టలేదంట. సో నెక్స్ట్ ఒక మిత్రునికి సెక్యూరిటీ గార్డ్గా 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రజెంట్ అతనికి జాబ్ లేదు. సో ఎవరి దగ్గరైనా సెక్యూరిటీ గార్డ్ జాబ్స్ ఉంటే కనుక డిస్ప్లే అవుతున్న నెంబర్కి తెలియచేయండి. అతనికి ఈ సమయంలో జాబ్ చాలా అవసరం. సో నెక్స్ట్ టాప్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ కలిగిన దేశాలలో UAE 9వ ర్యాంక్లో ఉందండి. నెక్స్ట్ 1.6 మిలియన్ విలువ గల టెస్లా కార్ మీకు డిస్ప్లే అవుతుంది చూసారా పక్కన. ఈ కారు విలువ $1.6 మిలియన్ అంటండి. సో ఇంత విలువైన కారుని UAE ప్రజలు అంటే UAEలో ఉన్న లోకల్ వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళు అత్యధికంగా కొనడానికి ఈ కారు ఆర్డర్ పెడుతున్నారు. టెస్లా కార్ ఎలక్ట్రికల్ కార్ అనమాట. సో అంటే డబ్బున్న వాళ్ళని ఏమైనా కొనుక్కుంటారు, వాళ్ళ ఇష్టం అది. వామన్ విషయానికి వెళ్తే సలాలలో రాంగ్ డ్రైవింగ్ చేస్తున్న ఒక ముగ్గురు డ్రైవర్స్ని అరెస్ట్ చేశారు. హెవీ ట్రక్లో అగ్ని ప్రమాదం జరిగి ఒక డ్రైవర్ చనిపోయాడు. సెప్టెంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యాగ్స్ మనకి వామన్లో నిషేధిస్తున్నారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇక్కడ నుండి మీకు అందరికీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే కనపడతాయండి. నార్మల్ బస్సులు తీసేస్తారు, త్వరలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే కనపడతాయి. నెక్స్ట్ ఫ్లైట్ బయలుదేరే ముందు 20 నిమిషాల ముందు అందరినీ ఫ్లైట్లో వదులుతారు కదా. ఇప్పుడు త్వరలో ఆగస్టు 4 తారీఖు నుండి 40 నిమిషాల ముందు వదులుతారంట. సో బెహ్రెన్ విషయానికి వెళ్తే హెవీ ట్రక్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఇతను చాలా డేంజరస్గా ఈ పబ్లిక్ ప్రాణాలకి హాని కలిగించే విధంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇతను అరెస్ట్ చేశారు. సో ఈరోజు ఎంబసీలో ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారంటండి. నెక్స్ట్ ఒక పెళ్ళికి ఒక వెడ్డింగ్ ప్లానరు 1700 బీడీలతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారని చెప్పి ఏర్పాట్లు చేయడంలో అతను ఫెయిల్ అయిపోయాడు. ఆ పెళ్లి జంట కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ 1700 దినార్లు తిరిగి వెడ్డింగ్ ప్లానర్ పెళ్లి చేసుకున్న వారికి చెల్లించాల్సి వచ్చింది. సో నెక్స్ట్ ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతాయి కదా. ఈ ఒలింపిక్స్కి బెహ్రెన్ నుండి వెళ్తున్న టీం అండి, ఇది స్పోర్ట్స్ టీం. సో ఖతర్ విషయానికి వెళ్తే
వీరేంద్ర కుమార్ అనే మిత్రుడు ఖత్తర్కు వచ్చి ఖత్తర్ నుండి సౌదీ తీసుకెళ్ళబడి అక్కడ ఎడారిలో ఇబ్బంది పడుతుంటే వీడియో పెట్టాడు కదండి, మన ఛానల్లో కూడా పెట్టాము. అయితే ఇప్పుడు ఆ మిత్రుడు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. నెక్స్ట్ ఈ లిస్ట్ చూసారా, ఈ లిస్ట్లో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డరు ఈ లిస్ట్లో ఉన్న దేశాలన్నింటికీ వితౌట్ వీసా, ముందస్తు వీసా లేకుండా వెళ్ళొచ్చు. అందులో ఖత్తర్ కూడా ఒకటి. ఖత్తర్లో మీరు ఏటీఎం కార్డు యూజ్ చేస్తున్నారా అయితే జాగ్రత్త అండి. ఇప్పుడు ఏటీఎం మిషన్లో ఫేక్ లెటర్స్ కూడా పెడుతున్నారంటే కొందరు. సో అంటే మీ కార్డుని మీకు తెలియకుండా వాళ్ళు రీడ్ చేస్తారనమాట. సో జాగ్రత్త. ఏ బ్యాంక్ ఏటీఎం కార్డు అయితే ఉందో ఆ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మీరు మనీ తీసుకొని ట్రై చేయండి. ఆ బ్యాంక్ యొక్క ఏటీఎంతోనే మనీ తీసుకొని ట్రై చేయండి. సో ఏటీఎం పిన్ టైప్ చేసే ముందు ఎవరికి కనపడకుండా టైప్ చేయడం ట్రై చేయండి. సో ఎందుకంటే మోసాలు పలు రకాలుగా ఉంటాయి. ఎవరు మోసం చేస్తారో తెలియదు, ఎవరు మోసపోతారో కూడా తెలియదు. సో గైస్ ఇంతేనండి మన గల్ఫ్ న్యూస్. రేపు మనం గల్ఫ్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.